నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. కవిత రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు తీర్పు వివరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బావేజీకు లేఖ రాశారు. చేతిరాతతో ఒక నోట్బుక్ లో రాసిన 4 పేజీల లేఖ మీడియాకు విడుదలైంది. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని, ఆ లిక్కర్ పాలసీతో ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి కూడా జరగలేదన్నారు. కేవలం స్టేట్మెంట్ ఆధారంగా తనను 2.5 ఏళ్లుగా వేధించి చివరకు అరెస్ట్ చేశారని, తమ చిన్న కొడుకు పరీక్షల టైంలో తోడుగా లేకుండా చేశారని అన్నారు.